మంత్రి గారి కొడుక్కి నీపై మనసైంది. ఆయన వద్దకు వెళ్ళు. నువ్వంటే టీడీపీలో చాలా మంది నాయకులు పడిచేస్తున్నారు. వాళ్ళతో గడుపు. సహకరించకపోతే ఉద్యోగం చేయనీయను. భర్త చనిపోయిన బాధలో ఉండి గుండె జబ్బు బాధితురాలైన కుమార్తెతో జీవనం సాగిస్తున్న ఓ మహిళకు మంత్రి అనధికార పిఏ వేధింపులు. బాధితురాలి కథనం ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఉపాధ్యాయుడు 2021లో కరోనాతో మరణించాడు. ఆయన భార్య కారుణ్య నియామకం కోసం ప్రయత్నిస్తుండగా ఆ వీధిలోనే ఉండే సతీష్ జోక్యం చేసుకున్నాడు. ఆ జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రి అనధికార పిఏగా వ్యవహరిస్తున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఖర్చులుంటాయని 5 లక్షలు గుంజాడు. లోబర్చుకునేందుకు ప్రయత్నించారు. చివరకు ఆ మహిళకు విద్యాశాఖలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చింది. తన ఉద్యోగం కోసం జిల్లా పరిషత్లో సతీష్ ఎవరికి లంచాలు ఇవ్వలేదని తెలిసి బాధితురాలు నిలదీసింది. దీంతో పగ పెంచుకొని ఆమెను సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూల స్కూల్ కు బదిలీ చేయించాడు. మంత్రికి విన్నవించిన ఆకస్మిక బదిలీతో ఆశ్చర్యపోయిన ఆ మహిళ తాను ఉద్యోగంలో చేరి 1.5 ఏడాదిన్నరే అయిందని, గుండె జబ్బుతో బాధపడుతున్న బిడ్డుందని, అత్యవసరమైతే మారుమూల గిరిజన గ్రామంలో వైద్యం దొరకదని జిల్లా మంత్రికి మొరపెట్టుకుంది. సతీష్ తన దగ్గర డబ్బు తీసుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కానీ మంత్రి సతీష్ నే వెనకేసుకొచ్చారు. బాధితురాలు విద్యాశాఖ మంత్రి పేషిని సంప్రదించింది. అక్రమ బదిలీపై హైకోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా ఆగని వేధింపులు, డబ్బులు తిరిగిచ్చేది లేదు. టీడీపీలో చాలా మంది నాయకులు నువ్వంటే పడిచేస్తున్నారు. వాళ్ళతో గడపకపోతే, సహకరించకపోతే ఉద్యోగం చేయనీయను అంటూ సతీష్ ఆ మహిళకు మెసేజ్లు పంపాడు. బాధితురాలి ఇంటికి టీడీపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లను పంపించి బెదిరించారు. తనకు జరిగిన అన్యాయాన్ని మంత్రికి చెప్పుకుందామని బాధితురాలు వెళ్ళగా అక్కడ ఆమెపై, ఆమె బంధువులపై సతీష్ కు చెందిన వారు దాడి చేశారు. పోలీసులను సంప్రదిస్తే పట్టించుకోలేదంటూ ఆ మహిళ భావోద్వేగానికి లోనయ్యారు.